కర్రీస్ చాలా బాగున్నాయమ్మా. ఆ మహాతల్లి కూరల గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడే తిన్న బిడ్డ. ఏం తిన్నానా ఇంత లేటా? ఇక మీ వదిన పెట్టినప్పుడు తినాలి కదా. అత్తయ్య చెప్పమ్మా. భోజనం తీసుకురమ్మంటారా? 1 గంటే అవుతుంది కదా, ఇప్పుడే ఎందుకులే. అదే 1 గంట అవుతుంది, తినండి, ఈ టైంకి తినాలి కదా. సరే తీసుకురా. సరే అత్తయ్య. ఇంకా ఏం కూరమ్మా? మునగాకు తాలింపు అత్తయ్య. ఓ బాగుంది. మీకు బ్లడ్ తక్కువైందని అది చేశాను, మంచిది బ్లడ్ పట్టుద్ది. థ్యాంక్స్ అమ్మా. ఒకటే కూర వండావా? లేదు, పప్పు ఉంది, తీసుకురానా? తీసుకురా. పప్పు కూడా సూపర్ ఉందమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. అప్పుడాలు తీసుకురానా? అప్పుడల్లొద్దు, పెరుగు తీసుకురా. సరే అత్తయ్య, చారు కూడా చేశాను, వేయమంటారా? కొంచెం తినండి, బాగుంది. కొంచెం వేయమ్మా. పెరుగు తీసుకురానా? పెరుగు తీసుకురామ్మా. అత్తయ్య పెరుగు. పెరుగు తెచ్చావమ్మా. కొంచెం ఉప్పు తీసుకురావా? ఉప్పు ఏమంటారా? నేను వేసుకుంటే ఇక్కడ పెట్టమ్మా. పచ్చడి తీసుకురావా? పచ్చడి. కర్రీస్ చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. కడుపు నిండా తిన్నా చాలా రోజుల తర్వాత, మంచిగా అనిపిస్తుంది. రసం కూడా చాలా బాగా చేసావు. థ్యాంక్స్ అత్తయ్య. మా ఇంటి మహాలక్ష్మి కూతురు కాలింగ్. మా ఇంటి మహాలక్ష్మి కూతురు కాలింగ్. బంగారు తల్లి కాల్ చేస్తుంది. హలో చెర్లి. ఇక మొదలెడదామా? హలో చెర్లి పాప. నేనా? ఇప్పుడే తిన్న బిడ్డ. ఏం తిన్నానా ఇంత లేటా? ఇక మీ వదిన పెట్టినప్పుడు తినాలి కదా. ఒకటి అయిపోయింది. ఒకటైనా కూడా పెట్టే గతి లేదు, ఏం లేదు. అదే ఆకలి అవుతుంది అంటే తీసుకొచ్చి పెట్టింది. మరి ఏం చేయాలి? ఇక తిండా ఏదో బతకడానికి తినాలి కదనే. ఆ మహాతల్లి కూరల గురించి నీకు తెలుసు కదా. ఇక ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏందో ఆకుకూర పసరు ఏదో వేసింది, ఏదో పప్పు వేసింది, తినాలి కదా అని ఇక తిన్నా. ఇంకా చారు పోసింది, నీళ్ళే అవి. దాన్ని చారనే బదులు నీళ్ళు అనాలి. నీళ్ళు పోసుకొని తిన్న జారేదేమో. తినలేక తిన్న తల్లి. కడుపు నిండుతుందా బిడ్డ గా అన్నం తింటే? ఇంత పెరుగయ్య అంటే ఏదో మజ్జిగ నీళ్ళు తీసుకొచ్చి పోసింది. పెరుగులోకి ఇంత ఉప్పు పచ్చడో ఏదైనా నెయ్యి తల్లి అంటే కూడా బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి అని అంటది. ఏం చేయాలి బిడ్డ? ఏదో పెట్టింది తినడు తప్ప ఏమన్నా చేసేది ఉన్నదా చెప్పు? ఆకలి అవుతుంది, ఏం చేయాలి? ఏదో ఒకటి తిన్నా, బతకాలే కదా. సరే బిడ్డ, ఉంటా మరి.